సో 1974 గెజెట్ ప్రకారము 2324 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తూ అప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమిని అలాట్ చేస్తూ సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి దాదాపు 2100 ఎకరాల భూములతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని సర్వే నెంబర్లను కూడా కలిపి మొత్తం 2324 ఎకరాల భూముల్ని పంచనామా చేసి సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది 1974లో. అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ సెక్రటరీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి బస్ డిపోకి, తర్వాత సబ్ స్టేషన్కి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి 78 ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అనేక రకాలైనటువంటి వివాదాలు అంశాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు CCLAకి ఒక ఉత్తరం రాసినారు. ఈ అలకేట్ చేసిన భూములు, యూనివర్సిటీలు, తహసీల్ ఆఫీసులు, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు, ప్రైవేటు భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు 2185 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది. మేము సర్వే చేసినాం. ఈ 2185 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలనేట్ చేయమని చెప్పి 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు CCLAకి ఒక ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి CCLA గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు. అయితే ఆ 2185 ఎకరాల స్థలంలో IMGకి ఇచ్చిన భూములు 400ని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి 2185 ఎకరాలని డిమార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వమన్నారు. అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2185 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడిండు బాగా సుప్రీంకోర్టుకు పోయి. రేవంత్ రెడ్డికి వకీలు వేరే వాళ్ళని పెట్టుకొని కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు. భూమి ఇచ్చింది 2004లో ఇచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. దాని మీద కోర్టుకు పోయినరు. ప్రభుత్వం పోలే కోర్టుకి. రేవంత్ రెడ్డి పోలే, చంద్రశేఖరరావు పోలే, ఇంక ఎల్లయ్య పోలే, మల్లయ్య పోలేదు. భూమి ఏ కంపెనీకి అయితే IMG అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో IMG కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయినరు. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలా చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది. ఇవాళ విషయం ఏంది, అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇవ్వమన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కాంపౌండ్ వాళ్ళు కట్టి రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టర్, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది.